కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300కు పైగా వీడియోలు రికార్డ్ చేశాడు ఓ కీచకుడు. సీక్రెట్ కెమెరాల ద్వారా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ కుమార్ వీడియోలు చిత్రీకరిస్తున్నాడని సహచర విద్యార్థులు దాడికి యత్నించారు. వారం రోజుల క్రితమే విషయం బయటకు వచ్చినా యాజమాన్యం స్పందించడం లేదంటూ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి నిరసన తెలిపారు. విజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300కి పైగా వీడియోలు రికార్డ్ చేశాడు ఆ కీచకుడు. అయితే మేము కంప్లైంట్ చేశామని విద్యార్థులు చెప్తున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు అనేది తెలుస్తోంది. మన స్క్రీన్ లో చూస్తున్నాం. వి వాంట్ జస్టిస్ అనేది కూడా మహిళలందరూ అంటే విద్యార్థులందరూ బయటకు వచ్చి నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్, నిరసన తెలియజేసిన పరిస్థితి. అక్కడ ఏం జరిగింది, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఈ డీటెయిల్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ హరీష్, మనం చూస్తున్నాం ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత మహిళలకు సంబంధించి ఎటువంటి దాడి జరిగినా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకుంటుందని ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అసలు 300 వీడియోలు రికార్డ్ చేశాడు. వారి మీద యాక్షన్ తీసుకోమంటే తీసుకోవట్లేదంటూ విద్యార్థులందరూ బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సంచలనంగా మారింది. మహిళలు దుస్తులు మార్చుకునేటువంటి గదిలో ఉన్నటువంటి కెమెరాకి సంబంధించినటువంటి వ్యవహారం బయటకు రావడంతో కొంతవరకు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎవరెవరు వీడియోలు ఉన్నాయి అనేది కూడా కొంతవరకు కూడా సీరియస్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి అంశం. ఈ అంశంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలో కెమెరాలకు సంబంధించి లేడీస్ టాయిలెట్స్ లో ఉన్నటువంటి కెమెరాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకసారిగా విద్యార్థులని తీవ్ర ఆందోళన గురి చేసింది. వాళ్ళు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తానికి కూడా సైలెన్స్ గా ఉంచి విచారణ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అసలు దోషులు ఎవరు, ఇందులో కీలక పాత్రధారులు ఎవరున్నారనే దానిపై కూడా విచారణ చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంలో చూసుకుంటే కనుక జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన దర్యాప్తు మరింత వేగవంతం చేసినట్టుగా అధికారులు చెప్పారు. ఈ వ్యవహారంలో పూర్తిగా పోలీసు శాఖ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఈ వ్యవహారం బయటికి రాకుండా ఎందుకంటే సులభమైనటువంటి అంశం కాబట్టి, మహిళలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనిపై దర్యాప్తుని లోతుగా చేస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు, అనధికారికంగా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సునీత, కానీ హరీష్, అదొక లేడీస్ గర్ల్స్ హాస్టల్. ఒక ఫైనల్ ఇయర్ బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థి విజయ్ కుమార్ అనే మగ వ్యక్తికి ఎట్లా పర్మిషన్ వచ్చింది? ఆడి వారం రోజుల క్రితం బయటకు వచ్చినప్పటికీ కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఏం జరిగింది అక్కడ? ఈ వ్యవహారం పైన ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వరుసగా వీళ్ళు ఈ రకమైనటువంటి ఘటనలో వీడియోలకు సంబంధించినటువంటి వ్యవహారం బయటికి రావడం ఒక రకంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు కూడా చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో చాలా సున్నితమైనటువంటి అంశం అన్నటువంటి యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోవడం జరిగిందా గవర్నమెంట్ ఇప్పటికే? ఎందుకంటే 300 వీడియోలు, దానికి తోడు విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి విధంగా నిరసన తెలియజేస్తున్నారు. యాజమాన్యం మీద ఆయన యాక్షన్ తీసుకోవడం జరిగిందా? వీడియోలు తీసిన స్టూడెంట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? గవర్నమెంట్ ఏమైనా స్పందించిందా? యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పుడు విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. యాజమాన్యం పెట్టినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉన్నటువంటి ప్రమేయం ఏంటనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం మరిన్ని వెలుగులోకి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. లేడీస్ హాస్టల్లోకి ఒక మెన్ కి అంటే
ఎట్లా పర్మిషన్ ఇస్తారు? సాధారణంగా లేడీస్ హాస్టల్లో ఉండే వాళ్ళంతా కూడా లేడీసే ఉంటారు, వార్డెన్స్ తో సహా. అంటే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా లేదంటే ఎవరైనా కావచ్చు, ఒక మగ వ్యక్తికి పర్మిషన్ ఎవరిచ్చారు, ఏ విధంగా వెళ్ళడం జరిగింది, ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది? ఈ వ్యవహారం పైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం పోలీసులు కూడా చాలా సున్నితంగా పరిశీలిస్తున్నారు. రిపేర్లు నిమిత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి రిపేర్స్ సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు వారు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో చేసేటువంటి క్రమంలో భాగంగానే ఈ రకమైనటువంటి వ్యవహారం జరిగింది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అన్నటువంటి ఒక అనుమానం కలుగుతుంది. మొత్తం మీద ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన దర్యాప్తు ప్రారంభించారు. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.